హలో అండి, మైసెల్ఫ్ డాక్టర్ మౌనికా కొమ్మినేని, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్. సో ఈరోజు నేను మీ ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే, డయాబెటీస్ గురించి కామన్ క్వశ్చన్స్ చాలామంది చాలా అడుగుతూ ఉంటారు. సో దాంట్లో ఏంటంటే, షుగర్ అనేది తినటం వల్ల షుగర్ వస్తుందా, షుగర్ తినటం వల్ల డయాబెటీస్ వస్తుందా అనేది కామన్గా అడిగే క్వశ్చన్ అండి. షుగర్ తినటం వల్ల షుగర్ రాదు, కాకపోతే ఏంటంటే షుగర్ తీసుకున్న వాళ్ళకి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువైపోతుంది, దానివల్ల లావ్ అయిపోతారు. సో వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. వీళ్ళలో ఏమవుతుందంటే, వెయిట్ ఎప్పుడైతే పుట్ ఆన్ అవుతామో షుగర్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే కనుక మనం షుగర్ తీసుకొని దానికి తగ్గ ఎక్సర్సైజెస్ చేసి వెయిట్ కనుక కంట్రోల్లో ఉంచుకుంటే మనకి షుగర్ రావడానికి అవకాశం అనేది తక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ కామన్గా అడిగేది ఏంటంటే, లీన్ పేషెంట్స్ అంటే సన్నగా ఉన్న పేషెంట్స్కి షుగర్ వస్తుందా రాదా. సో సన్నగా ఉన్న పేషెంట్స్ కూడా షుగర్ రావడానికి అవకాశం ఉంటుందండి. వాళ్ళలో ఎవరికంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ అంటే వాళ్ళ పేరెంట్స్కి, మదర్కి, ఫాదర్కి కానీ షుగర్ కనుక ఉంది, లేదు వాళ్ళ సిబ్లింగ్స్కి కానీ షుగర్ ఉంది అంటే షుగర్ రావడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళలో ఏమవుతుందంటే ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. సో జీన్స్ వల్ల మనకి రావడానికి డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు కూడా డైట్ రిస్ట్రిక్షన్ లేకపోతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేసుకుంటా ఉంటే మనం డయాబెటీస్ అనేది ఒక ఏజ్లో, సర్టెన్ ఏజ్లో రావాల్సి ఉన్నది ఇంకా పోస్ట్పోన్ చేసి లేటర్ స్టేజెస్లో రావడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇంకా కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ వచ్చింది అంటే తర్వాత మనకి కంటిన్యూ అవుతుందా లేదంటే ఎప్పుడు వస్తుంది. సో ప్రెగ్నెన్సీ టైంలో, ప్రెగ్నెన్సీ అనేది ఇన్సులిన్ రెసిస్టెంట్ స్టేట్ అండి. యూజువల్గా ఎవరికైనా ప్రెగ్నెన్సీలో షుగర్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వీళ్ళలో ఇంకోటి ఏం రిస్క్ ఫ్యాక్టర్ అంటే, ఏజ్ ఎక్కువ ఉంటే ఎక్కువ రిస్క్ ఉంటుందండి షుగర్ రావడానికి ప్రెగ్నెన్సీలో. సో వీళ్ళల్లో ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత కంటిన్యూ అయ్యేది చాలా తక్కువ పర్సెంట్కి, తర్వాత ఏజెస్లో అనేది ఎక్కువ మందికే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఏం చేయాలంటే, డైట్ రిస్ట్రిక్షన్స్ అర్లీ ఏజెస్లోనే చేసుకొని దానికి తగ్గ వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకుంటే మనకి షుగర్ అనేది అర్లీ స్టేజెస్లోనే రాదు. సపోజ్ ఓ పేషెంట్కి 30 ఇయర్స్కి ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చింది, వీళ్ళల్లో ఒక 40 ఇయర్స్కి రావాల్సిన షుగర్ని మనం 50-55 ఇయర్స్ తర్వాత రావడానికి చూసుకోవచ్చు. ఎలా? వెయిట్ రిడక్షన్ అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే మన డైట్, వెయిట్ ఈ రెండు చూసుకుంటే మనం అనేది పోస్ట్పోన్ చేసుకోవచ్చు. వచ్చే షుగర్ని కూడా కంట్రోల్ చేసుకొని, అర్లీ స్టేజెస్లో కాకుండా లేట్ స్టేజెస్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకోటి, ఇన్సులిన్ తీసుకోవటం వల్ల వెయిట్ గెయిన్ అనేది అవుతామా లేదా అనేది ఇది ఇంకో క్వశ్చన్ అండి. కామన్గా ఓపీస్లో మనం చూస్తూ ఉంటాం, పేషెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఇదేంటంటే, ఇన్సులిన్ అనేది ఒక అనబాలిక్ హార్మోన్. ఎవరి బాడీలో అయినా ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళల్లో ఏమవుతుందంటే, బయట నుంచి మనం ఇన్సులిన్ అనేది ఇస్తాం డయాబెటిక్ పేషెంట్స్లో, వాళ్ళకి ఆ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు, రిలీజ్ అవ్వదు, కాబట్టి బయట నుంచి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి ఈ ఇన్సులిన్ వల్ల మన బ్లడ్లో ఏదైతే గ్లూకోజ్ ఉంటుందో దాని మీద యాక్ట్ చేస్తుంది, తర్వాత అది ఫ్యాట్గా స్టోర్ అయ్యేటట్టు చూస్తుంది. సో దానివల్ల ఏంటంటే కొంచెం లావుగా, హెల్దీగా ఉంటాము. మనం డయాబెటిక్ పీపుల్ని కనుక చూసుంటే లీన్గా, సన్నగా ఉంటారు. ఎందుకు? షుగర్ కంట్రోల్లో లేకపోవటం వల్ల. ఈ ఇన్సులిన్ తీసుకోవటం వల్ల అనేది షుగర్ కంట్రోల్లో ఉంటుంది, హెల్దీగా కొద్దిగా ఫ్యాట్ అనేది ఉండటం వల్ల మనకు కొంచెం లావ్ అవ్వడానికి టెండెన్సీ ఉంటుంది. సో ఇదేం సైడ్ ఎఫెక్ట్ కాదండి, నార్మల్ ఫినామినానే. కాకపోతే మనం కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇది కంట్రోల్ చేసుకోవచ్చు. ఇదేం సైడ్ ఎఫెక్ట్ అని భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. థ్యాంక్ యూ.